బీజేపీ నా ఇల్లు లాంటిది అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కొద్ది రోజుల క్రితం రాజీనామా చేసిన ఆయన తానే రాజీనామా చేశానని ఎవరు తొలగించలేదని చెప్పారు. బీజేపీ నాయకులు పిలిస్తే తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తప్పులను ఒప్పుకున్నానని, పార్టీకి నష్టమైందని బాధగా ఉందని అన్నారు. అధిష్టానం పిలిస్తే సారీ చెప్పి మళ్లీ చేరుతానని చెప్పారు. శంషాబాద్ లో భారీగా 12 కోట్ల రూపాయల నగదు పట్టువేతపై కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కంచారం దగ్గర సులోచన ఫామ్ హౌస్ పై ఏపీ సెట్ అధికారులు దాడి చేశారు. ఫామ్ హౌస్ లో 12 బాక్సుల్లో దాచి ఉంచిన నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించిందని అధికారులు చెప్పారు. తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నగదును ఏపీకి తరలించారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. భూమిని 3Dలో పరిశీలించబోయే ఈ నిసర్ ఉపగ్రహం జూలై 30 ఉదయం శ్రీహరికోట నుంచి GSLV F-16 రాకెట్ తో ఆకాశంలోకి వెళ్లాయి. గ్లేసెస్, అగ్నిపర్వతాలు, అడవులు, భూమి, కొండల లాంటి పరిస్థితుల మీద స్పష్టంగా దృష్టి పెట్టగలదు. పగలు రాత్రి తేడా లేక మేఘాలు గాని, వర్షం మధ్యలో గాని ఈ ఉపగ్రహం స్కాన్ చేయగలదు. ప్రకృతి విపత్తులపై ముందుగానే హెచ్చరిక ఇవ్వడంలో, పర్యావరణ మార్పులు తీసుకోవడంలో నిజర్ ముఖ్య పాత్రను పోషిస్తుంది. రష్యాలో బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దాంతో జపాన్, అమెరికా, రష్యా తీరాల్లో సునామీ అలలు ఎగిసిపడుతున్నాయి. 4 మీటర్లో అలలు వస్తుండడం వల్ల ప్రజలు తీర ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. భారీ ట్రాఫిక్ జాములు కూడా ఏర్పడుతున్నాయి. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అమెరికాలోని భారత కౌన్సులేట్ హెచ్చరిక జారీ చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ నిన్న ఈడీకి హాజరయ్యారు. 10 రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన ఈడీ నిన్న విచారణకు రమ్మని పిలిచింది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖ, సూర్యాపేటలో ఈ యాప్లపై కేసులు నమోదయ్యాయి. దీంతో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి లాంటి సినీ ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చనీయంగా మారింది. ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో కాంగ్రెస్ పోరాడినట్లు కనిపించింది. కానీ చివరకు చేతులెత్తేసింది. రాహుల్, ప్రియాంక గాంధీలతో సహా పలువురు నేతలు మాట్లాడినా స్పష్టమైన విషయాన్ని చెప్పలేకపోయారు. ఎన్ని యుద్ధ విమానాలు పోయాయో చెప్పాలి అని డిమాండ్ చేస్తూ పాక్కు మద్దతుగా మాట్లాడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ గౌరవం కోసం నిలబడ్డారని ప్రజలు విశ్వసించారు. కాంగ్రెస్ తప్పుడు సంకేతాలు ఇచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా బెయిల్ దొరికి బయటికి వచ్చాడో లేదో మళ్లీ జైలు నుంచి పిలుపు వచ్చింది వైఎస్ఆర్సీపీ నేత తురకా కిషోర్ కు. బెయిల్ పై బయటికి వచ్చేసరికి మళ్లీ అరెస్టు చేశారు. ఇప్పుడైతే మార్చర్లలో టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులు పట్టుకున్నారు. ఇంతకు ముందు టీడీపీ నేతల కారుపై దాడి చేసినందుకు వార్తల్లో వచ్చిన తురకా కిషోర్ పై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోత మోగిస్తుంది. ఇకపై కొత్త కేసులు పెట్టొద్దని కోరినా సుప్రీంకోర్టు సైతం ఒప్పుకోకపోవడంతో ఆయన బతుకు బండి మళ్లీ స్టేషన్ కే అంకితమైంది. ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ పాట షూట్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ, నాగవంశీ, శ్రీలీలలు కలిసి సందర్శించారు. బ్లాక్ సూట్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ నుంచి హిట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా కింగ్డమ్ సినిమా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు 200 యూనిట్స్ లోపు వినియోగించే గృహాలకు, ప్రభుత్వ విద్యా శాఖలకు ప్రత్యేకంగా సేవలు అందించడానికి ఒక ప్రత్యేక పవర్ డిస్కాం ఏర్పాటు చేయబోతుంది.